రెండే పాటలు డ్యాన్స్. దీంట్లో పిస్సీన్లుగా ఉన్నాయి కదా, ముద్దు సీన్లు అయ్యాం పెడతారు దీంట్లో, ముద్దు సీన్లు. అదే 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 అదొక్కటి తెలుసు వాళ్ళకి, అదొక్కటి తెలుసు, అదొక్కటి. అది ఆ మనిషి, అది ఓడు కాదు, ఆ మనిషి ఓడుకోమని నిలబడి ఆ మనిషి పాపం, ఆ మనిషి బాగా యాక్ట్ చేస్తుంది అమ్మాయి. ఆ మనిషి పాపం బాగానే మూమెంట్ ఇచ్చింది. కానీ ఏం చేస్తే వాడు హీరో మంచోడు కాకపోతే, హీరో మంచోడు అయితే హీరో వేస్ట్ హీరో వేస్ట్ హీరో అక్కడ ఎందుకు అట్లా హీరోలు పెట్టుకుంటే ఏం పని చేసింది కదా అర్థం. మనిషి మాత్రం బాగుండు చూడడానికి, మనిషి మాత్రం బాగుండు. యాక్షన్ చేత కాదు, యాక్షన్ చేత కాదు, డాన్స్ చేత కాదు. ఎంవికే రెడ్డి ఎత్తిందానికి వాడు డబ్బు ఖర్చు పెట్టి మంచి హీరోయిన్ కానీ పెట్టుంటే రకమైన వాళ్ళని తాడు వాడు సినిమా బాగా లాభం వచ్చింది. డైరెక్టర్గా ఏం తెలియకపోయా, దరిద్ర డైరెక్ట్లు పెట్టుకుంటే ఏం ఆడుతాయి సినిమా, ఏం తెలుస్తుంది. ముందర సినిమా హిట్ సినిమా తీసాడాను కదా, ఇచ్చిందే. ముందర ఒక సినిమా హిట్ తీసాడాను కదా, ఇచ్చిందే. హిట్ అయిందండి ఒకట, ముందర ఒక సినిమా వాడికి ఇప్పుడు అవుతుంది, వాడు ఇటు కావబోతుంది, వాడు చేస్తాడు. మళ్ళీ ఇంకో సినిమా తీస్తారంటే అన్న వీళ్ళు. అయినా మాకు తెలియకపోయావా, నేను సినిమా చూశాను కాబట్టి చెప్పాను. ఎందుకు చూశానంటే అది నెల్లూరుకు పోయి చూసా, లేకపోతే చూడను. కాంప్లెక్స్ ఆత్మకూలు వేస్తాను వీళ్ళే. ఇంకెందుకు ఆత్మకూలు ఊరు చూస్తున్నా, ఒక్కరోజుగా ఆడదా. దాంతోనే ఒక ఆడమనిషి ఇచ్చారు, ఒకటే ఒక ఆడమనిషి జయించారు. అనవసరం కదా జయించారు పెట్టి, వీళ్ళు చేత కాకపోయా ఏదో ఒక డాన్స్ నా మనిషి అది పెట్టించాను చూడు. బాగానే ఉంది. అంత మాత్రం 2-3 డాన్సులు పెట్టుంటే భలే ఉండేది. అసలు వాళ్ళిద్దరే దానికి పనికిరాదు, వాళ్ళిద్దరే సూటబుల్ కాలేదు. అమ్మాయి ఇంకా పర్వాలే, అమ్మాయి ఏంటంటే ఇచ్చిన ఓడు అమ్మాయిని క్యాచ్ చేయటం. అమ్మాయి ఏమో మూమెంట్ ఉంది కానీ వాడికి అసలు లేదు. నువ్వు ఇంకా పోయినారు సినిమాకే? నేను ఒక్కడే పోయినా నెల్లూరు. చిన్నదమ్మా ఆమె చూస్తానంట, ఆమె చూడలేదు సినిమా. ఆమె చూసి నాకేం బట్టి చూసితే నేను ఆయిటర్ రమ్మని నెల్లూరు ఆయిటర్ చోరాలు కావాలి చూస్తామని పోలా, నేను చూడండి అసలు. పోయినాను, చిన్న పనులు 2 ఉండి అవి చూసుకున్నది 2 అయింది. 2:30 సినిమా అనేది అంట. హాల్లో అంటే పలానా దిక్కనే అంట. సరే మనం వాడికి పోతే 2:30 అవుతుంది అనుకుంటుంది. అది వాడు అమ్మ ఆయన 3కి మొదలు పెట్టాను. ఎంత 2 గంటలేది అంతే, 2 గంటల సినిమా, 10 నిమిషాలు అంతే. కానీ వాడికి బాగా డబ్బు హీరోలు కానీ మంచి పెట్టి కానీ పాటలు డాన్సులు కానీ పెట్టుంటే బాగా డబ్బు వచ్చు. ఎంతమంది వచ్చింది థియేటర్లో ఆ రోజు? ఆ రోజు ఎక్కువ మంది లేదు. ఆ రోజు ఎంతో అంత ఎక్కువ 80 రూపాయలు ఉండే వస్తారు. 100 రూపీస్ కూడా పెద్ద రాదు. దేనికి పోయింది 80 రూపాయలు. 100 రూపీస్ అంటే కొద్ది సీట్లే. 80 రూపాయలకి పోయినాను. 80 రూపాయలు అందరూ 80 రూపాయలు 200 మంది ఉంటారు. మ్యాట్ని 200 మంది వచ్చారా? 200 మంది ఉన్నారు. కానీ బాగలేదని లేదు, బాగుందని లేదు. అందరిని గమనిస్తున్నారు. బాగుంది అలా, బాగలేదు అలా. ఏదో బోరు కొట్టుకుంటూ చూశాను అంతే. లేదా సినిమా బోరు కొట్టదు నాకు తెలిసి, నాకు బోరు కొట్టలా అంతవరకు. సాటిస్ఫాక్షన్ వాడికి డబ్బులు రావద్దు అనుకున్నా, పెట్టిన డబ్బు ఏం వస్తుంది.
ఎంత పెట్టినారంట? డబ్బేం పెట్టు అట్ట అది ఒక్క పాటకి 2 కోట్లు 3 కోట్లు పెట్టి తెలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగు సినిమాలో 2 కోట్లు 3 కోట్లు ఈ సినిమాకి ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది. వాడు ఒక పాటకి పెట్టినంత వాడు పెట్టి ఏమన్నాడు ఖర్చా అంత ఇంటూ తీసురి అంత ఇంటూనే అంత ఇక లాడ్జీలోనే తీసురి అలా విశాఖపట్నం కాడ ఏదో కొంచెం బయట తీసారు ఉంటుంది. ఇంకా అంతసేపటికి ఏంటంటే ఆ రోడ్ల మీద రైల్వే స్టేషన్ రొంతా ఆ రోడ్ల మీద రొంతా బస్సులు తీసుకు అంత ఇంటూనే తీసురు. ఏం ఖర్చు అవుతుంది దానికి? ఏం ఖర్చు అవుతుంది? నీ ఎస్టిమేషన్ అంతా ఎంత? నీ ఎస్టిమేషన్? నా ఎస్టిమేషన్ అంతే చెప్పిన మామూలుగా నేను తెలుగు కొన్ని సినిమాల్లో ఒక పాటకి 2-3 కోట్లు పెట్టి ఉన్నాను విన్నా నేను. ఈ సినిమా చెప్పు అంతే ఉంటుంది. 3 కోట్ల లోపలనే ఏముంది ఖర్చా? ఇప్పుడు ఏం ఖర్చు పెట్టిండు అసలు? ఏం ఖర్చు పెట్టాలి. సినిమా ఇస్తున్నాను అంతే. 2-3 కోట్లకి ఎక్కువ కానే కాదు. ఫైనల్గా 2-3 లోపల. ఆయన కానీ చూసాడు కదా, ఆయన కానీ చూసాడు సినిమా. ఒక్కరోజు పోయినా అంతే, హాఫ్ డే పోయింది అంతే. హాఫ్ డేలో 1 అవర్ ఉండి వచ్చేసిన బోర్ కొట్టి నాకు షూటింగ్ బోర్ కదా. అయితే షూటింగ్ మనం ఆడ చూస్తామా? కానీ సినిమా మాత్రం బోర్ కొట్టకుండా చూసిండ్రు. బాగుందని మాట రాలా, బాగలేదని మాట రాలా. లేదా బోర్ స్టోరీ బోర్ స్టోరీ బోర్ స్టోరీ. వాడు చండవుతుంది. మంచి హీరోయిన్ పెట్టుంటే చూడలే పేరా? ఎవరు తెస్తారు? సమర్పణ నరేంద్ర రెడ్డి. సమర్పణ నరేంద్ర రెడ్డి. నేను నరేంద్ర రెడ్డి వాజ్పేయి చూసా. సమర్పణ అలా ఆయన పేరు ఏంది? ఆయన కొడుకు పేరా? ఎవరి కొడుకు పేరు? కొడుకు పేరు కూడా ఉందండి. అదే నేను గమనించలా. ఎవరి పేరా? నిరంజన్ పేరు కూడా నేను గమనించలా. సమర్పణ నరేంద్ర రెడ్డి వాజ్పేయి విన్స్టన్ సేలం USA. అది కూడా సమర్పణ పేరు మాత్రం బాగా చూస్తా ఉంటుంది. నరేంద్ర రెడ్డి వాజ్పేయి సమర్పణ ఇంతగా ఆడుతుందా? పోయిందా ఏడన్నా? నెల్లూరులో పోయింది నితేషన్లో. ఆ పక్క ఉత్తరాది ఉందా? సినిమా ఒకటే కదా, ఖర్చులు ఆఫీసు ఓఫీస్ అన్ని ఉంటలా అంతా వేయాలి కదా లెక్కల. నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావు, నువ్వు ఆఫీసు దానికి ఫర్నిచర్ అన్ని లెక్క, కార్ డీజిల్ లెక్క అన్ని లెక్క. అదే చెప్తున్నా. వస్తాయా? ఏమో మనకేం తెలుసు ఎంత ఖర్చు పెట్టినారు, ఎంత వచ్చినా మనకేం తెలుసు చెప్పా. మన దగ్గర మనకేం తెలియదు కదా, ఎంత ఖర్చు అయినా తెలియదు మనకి. నీకే తెలిసిండాలి. నాకేం తెలియదు. కానీ నేనేమనుకున్నానంటే ఓఏ పట్టే దానికి 2 కోట్లు నుంచి 3 కోట్ల వరకు లోపల ఉంటుంది నా ఎక్స్పెక్టేషన్. 2 ఏం ఖర్చు పెట్టలేదు కదా. ఏం ఖర్చు పెట్టిండా? ఏం ఖర్చు పెట్టలా. డైరెక్టర్ సినిమా చిరగొట్టాడు అయితే. డైరెక్టర్ చిరగొట్టాడు సినిమా. డైరెక్టర్ మొత్తం మెయిన్ కారణం డైరెక్టర్ వేస్ట్ డైరెక్టర్.